ఒక చిన్న గ్రామంలో మెట్ట ప్రాంతంలో ఉన్న మట్టి మధురం అనే కుటీర పరిశ్రమ సమూహం ఉంటుంది. ఇది కేవలం స్త్రీలు మాత్రమే నడిపే ఒక సంస్థ. అక్కడ మట్టితో చేసే వస్తువులు, అలంకరణలు, బొమ్మలు, పూసలు ఇలా అన్ని మట్టితోనే చేస్తారు. ఆ పరిశ్రమకు నాయకురాలు రాధ. ఆమె తన గ్రామ మహిళలకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో, పట్టుదలతో ఈ సంస్థను స్థాపిస్తుంది. అలా మొదట్లో అంతా సాఫీగానే సాగి వారి ఉత్పత్తులు చాలా మందికి నచ్చుతాయి. మట్టితో చేసిన మధురమైన, సహజమైన వస్తువులు ప్రజల ఆదరణ పొందుతాయి, లాభాలు వస్తాయి. అలా గ్రామంలోని మహిళలకు ఒక ఉపాధి దొరుకుతుంది. రాధ విజయం సాధించినందుకు ఎంతో సంతోషిస్తుంది. కానీ అది ముగింపు కాదని ఆమెకు తెలుసు. ఎందుకంటే కొత్త సవాళ్లు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అలా కొద్ది నెలల తర్వాత మార్కెట్ లో కొత్త ట్రెండ్ మొదలవుతుంది. ప్లాస్టిక్, సింథటిక్ వస్తువులు తక్కువ ధరలకు లభించడం వల్ల ప్రజలు వాటిపై మొగ్గు చూపుతారు. మట్టి మధురం ఉత్పత్తుల అమ్మకాలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. దాంతో రాధ నిరాశగా ఉంటుంది. అలా అనేక పెట్టుబడులు పెడతారు. కానీ ఇప్పుడు అన్ని నష్టాల్లో వస్తాయి. ఇక గ్రామంలోని మహిళలు భయపడడం మొదలు పెడతారు. ఎందుకంటే వారి జీవనోపాధి అదే కాబట్టి. రాధ కూడా కొన్ని రోజులు మదన పడుతుంది. కానీ ఆ సమయంలోనే ఆమెకు ఒక మాట గుర్తొస్తుంది. అదేమిటంటే విజయం అనేది అంతం కాదు, అపజయం ప్రాణాంతకం కాదు, కొనసాగించే ధైర్యమే ముఖ్యం. అది గుర్తు తెచ్చుకొని ఆమె భయపడకుండా ఇది అపజయం కావచ్చు, కానీ ఇది ముగింపు కాదు, ఎలాగైనా ముందుకు సాగాలి అని అనుకుంటుంది. అలా రాధ తన బృందంతో కూర్చొని ధైర్యం చెప్పి కొత్త మార్కెట్ అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వారు మట్టితో చేసే ఉత్పత్తులతో కొత్తదనం తీసుకురావాలని అనుకుని అలంకరణ వస్తువులతో పాటు పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉపయోగపడే వస్తువులను తయారు చేయాలని ప్రణాళిక వేసుకుంటారు. అలా మొక్కల కుండలు, పచ్చళ్ళు నిల్వ చేసుకునే జాడీలు, నీరు చల్లబరిచే కూజాలు ఇలా అనేక కొత్త ఉత్పత్తులను రూపొందించారు. ఈసారి వారు ఆన్లైన్ మార్కెట్ పై దృష్టి పెడతారు. సోషల్ మీడియాలో తమ ఉత్పత్తుల గురించి ప్రచారం చేసి వాటి సహజత్వం, పర్యావరణ అనుకూలత గురించి వివరిస్తారు. అలా మట్టి మధురం కేవలం వస్తువులను అమ్మడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడడం, మహిళలకు ఉపాధి కల్పించడం వంటి ఉన్నత ఆశయాలతో పనిచేస్తుందని ప్రజలకు తెలియజేశారు. అలా నెమ్మదిగా మట్టి మధురం ఉత్పత్తులకు మళ్లీ ఆదరణ పెరిగింది. ఈసారి వారి విజయం మరింత స్థిరంగా, బలంగా ఉంటుంది. పర్యావరణ స్పృహ పెరగడంతో ప్రజలు ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా మట్టి ఉత్పత్తులను కొనడానికి ఇష్టపడతారు. రాధ మరియు ఆమె బృందం కేవలం తమ ఉత్పత్తులను మార్కెట్ కు అనుగుణంగా మార్చుకోవడం మాత్రమే కాదు, తమ విలువలను, లక్ష్యాలను కూడా కొనసాగిస్తారు. రాధకు ఇప్పుడు తెలుసు, విజయం ఎప్పుడూ ముగింపు కాదని, అపజయం ఎప్పుడూ ప్రాణాంతకం కాదని. ఏ పరిస్థితిలోనైనా, ఏ అపజయం ఎదురైనా ముందుకు సాగే ధైర్యం, ఆ ధైర్యమే మట్టి మధురం కథను మళ్లీ విజయం వైపు నడిపించింది. ఇలాంటి మరికొన్ని కథలు, అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.